మీకు పులావ్స్లో చాలా వెరైటీస్ చూపించాను, బిర్యానీస్లో కూడా చాలా వెరైటీస్ చూపించాను కదా. మీకు ఎప్పుడు చూపించలేని కుష్కా చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది ఈజీగా ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించేస్తాను. మీ దగ్గర సోనా మసూరి రైస్ ఉంటే సోనా మసూరి వేసుకోండి, జీరక సాంబార్ రైస్ ఉంటే జీరక సాంబార్ వేసుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఈ కుష్కా కాంబినేషన్ ఏంటంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. కుష్కాకి ఒక మసాలా కావాలన్నాను కదండి, ఆ మసాలా పేస్ట్కి అయితే కొంచెం ఆయిల్లో చిన్న ముక్క దాచిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 5 ఇలాచి. కుష్కా మీరు చూస్తే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇది నా స్టైల్ అనమాట. నేను చాలా రకాలు ట్రై చేసి నాకు బాగుంది అన్న వర్షన్ అనమాట ఇది. నేను ఒక 1 కిలో బియ్యానికి 6 to 7 రేఖలు వెల్లుల్లి, నెక్స్ట్ జింజర్ కూడా. ఈ వేగిపోయాక మీడియం సైజ్ ఆనియన్ నిలువుగా చారలు తీసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి. టమాటోస్ వేగిన తర్వాత ఒక పెద్ద పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఒక గుప్పెడు పుదీనా. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఎంతోసేపు అక్కర్లేదు, ఒక్క 2 నిమిషాలు వేయించి కట్టేసిన తర్వాత చల్లార్చి పేస్ట్ కొట్టుకోవాలి. ఇది మన కుష్కాకి మెయిన్ మసాలా బేస్ అన్నమాట. కుష్కా మసాలా అయితే చేసుకున్నాం కదండి, అదైతే చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. లోపు తాలింపు పెట్టుకోవాలి మనం. దానికైతే నెయ్యి, నూనె 2 వేసుకోవాలి. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్న నెయ్యి, మమ్మీ పంపించింది అనమాట. నూనె కూడా కొంచెం వేసుకోవాలి. ఇందులో మస్ట్ అండ్ షుడ్ ఏంటి అంటే నట్మేగ్, జాజికాయ అండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే బడి ఇలాచి అంటాం కదా, నల్లి ఇలాచి అంటాం, అది కూడా మస్ట్ అనమాట. నేనైతే 3 బిర్యానీ పువ్వులు, ఒక పెద్ద చెక్క, ఒక 5-6 ఇలాచి, ఒక 5-6 లవంగాలు, షాజీరా తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ షేడ్ లో వేగిన వెంటనే ఒక 1/2 టమాటో, ఇందులో గుప్పుడు పుదీనా, ఇప్పుడు కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలన్నమాట ఒక 2 minutes. ఇది ఫుల్గా పేస్ట్ అయిపోకర్లేదు, మనకి రైస్లో అక్కడక్కడ క్రంచీగా కనిపించాలన్నమాట. మనం ఇందాక కుష్కా మసాలా అని చేసుకున్నాం కదా, అది మెత్తగా పేస్ట్ కొట్టుకున్నాం అండి. ఇది కూడా ఇప్పుడు తాలింపులో వేసేయాలి. కుష్కాకి సరిపడినంత కారం, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్. నేను ఆల్వేస్ చెప్పేదే జీరక సాంబార్ రైస్ ఎలా యూజ్ చేయాలంటే కడిగేసి డ్రైన్ చేసి పెడితే నానిపోయి ఇలా పొడి పొడిగా వచ్చేసి ఉంటుంది అనమాట. ఈ రైస్ వేయించుకోవడంలోనే ఫ్లేవర్ వస్తుంది. ఒక 10 minutes అయితే వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత 1కి 1.5. సో ఒకసారి వాటర్ వేసిన తర్వాత ఉప్పు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. 10 minutes మీడియం ఫ్లేమ్, 5 minutes సిమ్. పైన కూడా లాస్ట్లో 1 స్పూన్, 1/2 స్పూన్ నెయ్యి వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా కుష్కా